ఎవరి ఇగోను చల్లార్చడం కోసం, లేకుంటే ఎవరి ఆటిట్యూడ్ని సాటిస్ఫై చేయడం కోసం సంబంధం లేని కేసులో ఒక నోటీస్ ఇచ్చి విచారణ కూడా రమ్మనకుండా నేరుగా వెళ్ళి అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి టకటకా తీసుకెళ్లి నంబలి కోర్టులో ప్రొడ్యూస్ చేసి తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుంది, ఆగండి అని చెప్పిన వీళ్ళు ఆకుండా ఆయన రిమాండ్కి పంపించి చెంచలు కూడా జైలుకు పంపించి అక్కడి నుంచి అట్లా లోపలికి వెళ్ళగానే తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చి ఒక నిమిషం కూడా జైల్లో ఉంచకూడదు, రిలీజ్ చేయండి అని చెప్పి తెలంగాణ హైకోర్టు చెప్పిన వాటిని ఉల్లంఘించుకుంటూ రాత్రంతా జైల్లోనే ఉంచి మరి ఎవరి ఈగోని సాటిస్ఫై చేసాకో ఎవరి ఆటిట్యూడ్ని సాటిస్ఫై చేసాకో తెలియదు. కానీ వాస్తవానికి ఇప్పటి వరకు కాసింత మంచి పేరు ఉన్నటువంటి హైదరాబాద్ పోలీసులకు ఈ ఎపిసోడ్ ద్వారా ఖచ్చితంగా చెడ్డ పేరు వచ్చింది. ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశం అవ్వడమే కాదు, అల్లు అర్జున్కి ఫేవర్గా దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంటే ఎక్కడో ఇంకా సిక్ మైండెడ్ పీపుల్ ఉంటారు కదా, నేరో మైండెడ్ పీపుల్ ఉంటారు కదా, ఇడియాటిక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళు అక్కడ ఎక్కడో ఇంకా దీన్ని సమర్థిస్తూ ఉండొచ్చు. అండ్ జాతీయ స్థాయిలో మీడియాలో కూడా ప్రముఖమైన వ్యక్తులుగా ఉన్న వాళ్ళు కూడా ఇంత చండాలంగా ప్రభుత్వం ప్రవర్తించడం ఏంటి, ఇంత చండాలంగా వ్యవహరించడం ఏంటి అని దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. ఇంత చండాలంగా చేయడం ఏంటి అని శుక్రవారం రోజు అరెస్ట్ చేయడం అంటేనే వీళ్ళు నేరో మైండెడ్ పీపుల్, సిక్ మైండెడ్ పీపుల్, కావాలనే లాంగ్ వీకెండ్ ఉంటుంది, జైల్లో ఉంచి సాటిస్ఫై కావాలి అని చెప్పి వీళ్ళు ఈ విధంగా ప్రవర్తించారు. ఈ అరెస్ట్ తర్వాత వీళ్ళు ఆయన జైల్లో ఉంచి ఈ సిక్ మైండెడ్ పీపుల్ ఏదో సంతోషపడదాం అనుకున్నారు, కానీ డైరెక్ట్గా అంటున్నారు. ఇప్పుడు ఆర్నబ్ గోస్వామిని చూడండి, ఆయన నేరుగానే అన్నారు అల్లు అర్జున్ బికమ్స్ సూపర్ స్టార్ అయ్యారు. అల్లు అర్జున్ బికమ్ సూపర్ స్టార్ అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఫ్లాప్ స్టార్ అయ్యారు అన్నారు. అల్లు అర్జున్ సూపర్ స్టార్ అయితే రేవంత్ రెడ్డి ఫ్లాప్ స్టార్ అయ్యారు. ఇంత నేరో మైండెడ్ ఏందయ్యా అని చెప్పి నేరుగా కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్ తోటి ఆయన చెబుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లు అర్జున్కు మద్దతుగా. ఎందుకంటే ఎవరు ఆలోచించరబ్బా, ఒక స్టార్ వెళ్ళినప్పుడు జనము అది ఇది తొక్కిసలాట ఎవరు చూసుకోవాలి, దానికి ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టేయడం ఏంటి, తెలంగాణ హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత రాత్రంతా పెట్టడం ఏంటి, ఎవరు ఇటువంటి మద్దతు ఇవ్వరు, సమర్థించరు, ఎవరు ఇటువంటి ఆలోచన చేయకూడదు. ఏం చేద్దాం, మన దగ్గర మొత్తం వ్యవస్థల చేతిలో ఉన్న ఎవరైనా బంధించేద్దాం అనుకుంటే ఇంక మనం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకోవడం ఎందుకండి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకోవడం ఎందుకు. ఒక్కసారిగా స్టన్ అయింది దేశంలో ప్రముఖులందరూ స్టన్ అయ్యారు, ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈ విధంగా బంధించడం ఏంటి, ఈ విధంగా జైలు ఏంటి, ఈ విధంగా అరెస్ట్ ఏంటి అని చెప్పి దేశం ఆశ్చర్యపోతూ ఉంది. ఎందుకంటే సాధారణ జనాన్ని అయితే ఉండి పట్టించుకోడేమో, పాపం వాళ్ళ బాధలు వాళ్ళవి. ఈయనేమో సూపర్ స్టార్, నిజంగానే ఒక పుష్ప 2తో దేశవ్యాప్తంగా ఆయన మానేయంతో మనం చూస్తూ ఉన్నాం, దేశవ్యాప్తంగా కూడా. మరి ఇప్పుడు చర్చనీయాంశం కాదు. తెలంగాణ ప్రభుత్వం రాజకీయంగా వాళ్ళ పరువేమో అని తెలంగాణ హైదరాబాద్ పోలీసులు ఎంత అపవాదం మూట కట్టుకున్నారు. అదే చెప్పాను కదా, ఎవరి ఈగోని సాటిస్ఫై చేయడం కోసం ఒక కనియండి.